అండి అలాగే హైదరాబాద్ నుంచి గాయత్రి రాస్తున్నారు. మన వేదాల్లో విగ్రహారాధన గురించి ఉందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వేదాలలో భక్తి అనే మాటే లేదు, ఉపాసన అనే మాట ఉంది. యస్య విశ్వ ఉపాసతే అన్న మంత్రం కనపడుతుంది వేదవాంగ్మయంలో. అందువల్ల ఉపాసన అనే మాట ఉంది. ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చోవడం, దగ్గరగా కూర్చుని ఆరాధించడం. ఎవరి దగ్గర కూర్చోవాలి? భగవంతుడి దగ్గర కూర్చోవాలి. భగవంతుడు ఎలా కనిపిస్తాడు? కనిపించడు కాబట్టి భగవంతుణ్ణి విగ్రహం రూపంలో ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహానికి దగ్గరగా కూర్చుని ఆరాధించడం అని అర్థం చేసుకున్నారు మనవాళ్ళు. కానీ వేదవాంగ్మయంలో ఋషుల అభిప్రాయం ఏమిటి అంటే, ఈ కనపడుతున్న ప్రకృతి అంతా భగవత్ స్వరూపం సుమా. నీ చుట్టూ ఏ సృష్టి ఉందో అది భగవంతుడు. ఆ భగవంతుడి శక్తే నీలో కూడా ప్రాణశక్తిగా వచ్చింది. కాబట్టి నీలో ప్రాణశక్తి రూపంలో ఉన్నదానికి చుట్టూ సృష్టికి ఒక సంబంధం ఉందన్నమాట. ఈ బల్బులో ఉన్న విద్యుత్తుకి, ట్రాన్స్ఫార్మర్లో ఉన్న విద్యుత్తుకి ఎట్లా సంబంధం ఉందో ఇట్లా ఒక సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని, అనుసంధానాన్ని ఎప్పటికప్పుడు నువ్వు పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం కోసం ఆరాధన విధానం ఏర్పడింది. అందువల్ల ప్రకృతి శక్తులను దైవంగా ఆరాధించే పద్ధతి మాత్రమే వేదవాంగ్మయంలో ఉంది. పురాణ వాంగ్మయం వచ్చిన తర్వాత విగ్రహాలు దైవానికి ఒక రూపం, ఆ రూపానికి ఒక విగ్రహం, ఇది తర్వాత కాలంలో ఏర్పడింది. అందువల్ల వేదాలు విగ్రహారాధనని ప్రత్యక్షంగా చెప్పలేదు, అలాగని విమర్శించను లేదు. తర్వాత విగ్రహం అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విగ్రహారాధన వల్ల ఏం జరుగుతుంది అంటే, సామాన్యుడైన వాడికి దైవం పట్ల ప్రగాఢమైన విశ్వాసం కుదరడానికి అది దోహదం చేస్తుంది. ఏ రూపము లేకుండా ఆరాధించమంటే మనస్సుకు గురి కుదరడం కష్టం కాబట్టి, మనస్సుకు ఒక గురి కుదరడానికి ఒక గుర్తు కావాలి కనుక ఆ గుర్తు రూపంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహం ఏది ఉండాలి అంటే ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి కోదండం పట్టుకున్న రాముడి రూపం చూస్తే పులకించిపోతాడు, వాడు రాముడి విగ్రహం పెట్టుకోవడమే మంచిది. ఒకడు మురళి చేత పట్టుకున్న కృష్ణుడిని చూస్తే ఉత్సాహం కలుగుతుంది, అతడు కృష్ణ విగ్రహం పెట్టుకోవడం మంచిది. ఒకడికి నిరాకారంగా, నిర్వికారంగా ఉన్న శివలింగాన్ని చూస్తే పరవశించిపోయే స్వభావం ఉంటుంది, అతడు శివలింగాన్ని ఆరాధించడం మంచిది. అందువల్ల విగ్రహారాధన వేదవాంగ్మయంలో చెప్పనప్పటికీ తప్పు కాదు. అయితే ఏ విగ్రహాన్ని ఆరాధిస్తున్న వారైనా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఒకటి ఉంది. అది మాత్రం వేదవాంగ్మయం చాలా స్పష్టంగా చెప్పింది. దైవం ఒక్కడే, ఏకం సత్, విప్రా బహుధా వదంతి. విగ్రహారాధన మంచిదే, కానీ విగ్రహారాధన ఒక దశలో హద్దు గనక మీరితే ప్రమాదం. ఏమిటా ప్రమాదం అంటే మతాలు ఏర్పడిపోయి మత కలహాలకు దారితీస్తుంది. అలా కాకూడదు అని మాత్రం వేదవాంగ్మయం చాలా స్పష్టంగా చెప్పింది. అది అర్థం చేసుకోవాలి, ఆ సమన్వయాన్ని మనం గుర్తించాలి.